ఒక విద్యార్థి కాపీ కొట్టి అక్రమ మార్గంలో పాస్ కావాలని చూస్తే డీబార్ చేస్తారా లేదా? మరి అలాంటి ఎగ్జామినేషన్నే అక్రమాలకు కేర్ ఆఫ్గా మార్చేస్తే ఆ మంత్రిని అధికారులను డీబార్ చేయాలా లేదా? సింగిల్ వర్డ్ ఆన్సర్, ఎస్ ఆర్ నో, అవునో కాదు మీరే చెప్పండి. జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్పై కోర్టులో కేసులు వేసి ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని పబ్లిసిటీకి వాడుకునేసి ఆఖరికి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశారు. మెగా స్కామ్కు తెరలేపారు. పరీక్షకు పోటీ పడ్డ 3,36,000 మంది అభ్యర్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేశారు. డిఎస్సి ప్రశ్నపత్రాలు ఆన్లైన్ చేసే బాధ్యత నిర్వహించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అదే డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ రావడం, అయినా అతను ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ క్యాండిడేట్ ఐడిని ప్రభుత్వం ఎందుకు బ్లాక్ చేసింది? అబ్బో, ప్రశ్నలే ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలు, అధికారులు నీళ్లు నమిలే ప్రశ్నలు, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పని ప్రశ్నలు, అభ్యర్థులకు అంతు చిక్కని ప్రశ్నలు, ప్రశ్నిస్తే కేసులు పెడతామని ఎందుకు అంటున్నారో అర్థం కాని క్లిష్టమైనటువంటి ప్రశ్నలు. అసలు ఈ డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఒకసారి స్క్రీన్ పైన కొన్ని చూద్దాం సార్. ఏం జరిగింది? అభ్యర్థి ఎవరు? ఫస్ట్ ర్యాంకర్ ఎవరు? అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? మెరిట్ లిస్ట్ ఏమైనా అభ్యర్థులు ఇప్పటి వరకు చూసారా? ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇది విద్యాశాఖ మొదట్లో రిలీజ్ చేసింది సార్. విద్యాశాఖ మొదట విడుదల చేసిన మెరిట్ లిస్ట్లో నవీన్ అనే అభ్యర్థికి మొదటి ర్యాంక్ వచ్చినట్టు ప్రకటన మనకు కనిపిస్తోంది. అక్కడ క్లియర్గా నేను చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి సార్. క్యాండిడేట్ ఐడి మొదటి ఉంది, తర్వాత నవీన్ పురామా, రాధాకృష్ణ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, జెండర్ ఉంది, క్యాస్ట్ ఉంది, ఓసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉందంటే ఎస్, లోకల్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అంటే నో, పిహెచ్ నో. ఇక్కడ చివరిలో ర్యాంక్ అని ఉంది సార్, ర్యాంకు 1. అతనికి 1వ ర్యాంకు వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ 1 వచ్చినటువంటి అభ్యర్థి ఉద్యోగంలో చేరుతాడా చేరడా సార్? అతనికి ఉద్యోగం వస్తుందా రాదా సార్? అసలు ఎవరితను అనంటే ఈ డిఎస్సి ప్రశ్నాపత్రం తయారు చేశారు కదా, ఆ ప్రశ్నాపత్రం తయారు చేసేటటువంటి ఎస్సిఈఆర్టీలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా అతను కంప్యూటర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇవి ఆన్లైన్, ఈ డిఎస్సి క్వశ్చన్ పేపర్ని పరీక్షల్ని ఆన్లైన్ చేసే విధానంలో పనిచేసేటటువంటి ఉద్యోగి సార్. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీకు అనుమానం వచ్చిందా లేదా? అనుమానం వస్తుందా రాదా? అయితే అతనికి ఎలా వచ్చిందని నిలదీసేటప్పటికీ అతనికి కాల్ లెటర్ లేకుండా, ఉద్యోగం లేకుండా మొత్తం మెరిట్ లిస్ట్నే మార్చేశారు, మాయం చేసేశారు. అప్పుడు అతను కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఐ వర్క్డ్ యాజ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ఎస్సీఆర్టీ ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్ అంటిల్ 2025 ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. చూసారా, కోర్టుకి ఏం చెప్పారు అతను? కోర్టుకు వెళ్ళాడు సార్. అతను కోర్టుకు వెళ్ళి చెప్పాడు, నేను 2016 నుంచి ఈ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను సార్, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని చెప్పాడు. అతను ఆన్లైన్ చేస్తే ఈ డిఎస్సి పరీక్ష పత్రాన్ని అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం మాత్రం రాలేదు. మీకు అర్థమవుతుందా మతలబ్ ఏంటో? నెక్స్ట్ ఒకసారి చూడండి సార్. ఇంకా నేను కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచబోతున్నాను, ఒక్కసారి చూడండి. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం సార్, తనకు డిఎస్సి 2025లో సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో జోన్ 2లో 6 ర్యాంకు వచ్చినట్టు హైకోర్టుకు నవీన్ చెప్పినటువంటి విషయం పైన మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నాం కదా మనం, అతన్ని తీసేశారు. తీసేసి నెంబర్ 2 నుంచి ర్యాంకింగ్ రిలీజ్ చేశారు. విద్యాశాఖ రెండోసారి విడుదల చేసిన మెరిట్ లిస్టులో నవీన్ వివరాలు తొలగించి 2వ ర్యాంకు నుంచి విడుదల చేసినటువంటి జాబితా ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత ఫ్రీజ్ చేయండి సార్. ఇక్కడ ఉంది కోలా రామాంజనేయులు, ఫాదర్ నేమ్ సుబ్బారావు. ఇక్కడ ఉంది క్లియర్గా ర్యాంక్ 2 ఉంది. ర్యాంక్ 1 కదా ఉండాలి, ఇక్కడ ర్యాంక్ 2 ఉంది సార్. 1వ ర్యాంక్ ఎక్కడికి వెళ్ళింది? 1వ ర్యాంక్ ఎక్కడికి వెళ్ళింది? మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే ర్యాంక్ 1 కనపడలేదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అన్ని కిందకి కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఈ లిస్ట్ కూడా మనకు దొరకదు. ఇప్పుడు మొత్తం మెరిట్ లిస్టే మాయం చేసేశారు. ఎందుకంటే మనం అడుగుతాం కదా 1వ నెంబర్ ఎక్కడ అని.
ఒకటో నెంబర్ ఎక్కడైనా అడుగుతాం కదా, ఒకటో నెంబర్ లేకుండా రెండో నెంబర్ నుంచి మొదలు పెడతారా ఎవరైనా? ఇది మన డిఎస్సి నడిచినటువంటి విధానం. రెండో నెంబర్ నుంచి మొదలు పెట్టాం సార్ మనం. ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే అదే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తారు ఈ ఎస్సీఆర్టీలో, అతను ఫస్ట్ ర్యాంకర్గా వస్తారు. పోనీ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చాడు, అతనికి ఏమైనా ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం రాదు. మళ్ళీ అతను తమ దగ్గర పనిచేశాడని, అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నాడనే విషయాన్ని కూడా కోర్టుకు చెప్పలేదు ప్రభుత్వం. ఎస్, నెక్స్ట్ ఇంకో పాయింట్ చూపిస్తాను చూడండి సార్. రైట్, ఫలితాల అనంతరం నవీన్ డిఎస్సి లాగిన్ బ్లాక్ చేసినట్టు అతనికి వచ్చినటువంటి మెయిల్ సార్ ఇది. అతనికి ఒక మెయిల్ వచ్చింది, ఏంటంటే మీ డిఎస్సి లాగిన్ బ్లాక్ చేస్తున్నాము అని. ఇప్పుడు అతని ర్యాంక్ కనిపించదు, అతని మెరిట్ కనిపించదు, ఏమీ కనిపించదు. తాను ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు ఆయన ఇచ్చినటువంటిది అఫిడవిట్లోనూ కోర్టుకు వేసినటువంటి ఫైల్ చేసినప్పుడు అతను చెప్పినటువంటి అంశం సార్. ఎంత క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ చాలా చాలా అంశాలు ఉన్నాయి. 1990 నుంచి 2019 వరకు డిఎస్సి నిర్వహణ అంటే ఎలా జరిగేదంటే, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానం, ఈ రెండింటినీ పరిగణలోనికి తీసుకుని అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులతో ఒక మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసేవాళ్ళు. ఈ మెరిట్ లిస్ట్లో మనం ఎక్కడున్నామో, మనకు పోస్ట్ వస్తుందో లేదో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మెరిట్ లిస్ట్ చూసుకుంటూ వెళితే మన పొజిషన్ ఎక్కడ, మన ర్యాంక్ ఎక్కడ, మనకు పోస్ట్ వస్తుందా రాదా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈసారి ఏం చేశారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణ ఏ రకంగా జరిగిందంటే అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. అంత అద్భుతంగా నిర్వహించారు. ఏం చేశారో తెలుసా, మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు లేకుండా ఎవడి పేరు ఉండదు, మెరిట్లో ఎవరున్నారో తెలియదు, అన్ని లిస్టులు తీసేసి నేరుగా కాల్ చేశారు. నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు వచ్చే సర్టిఫికేట్లు పట్టుకోనని. నీకు ఉద్యోగం వచ్చింది, సర్టిఫికేట్లు పట్టుకొని రా అని చెప్పారు. మెసేజ్లు పంపించారు, మీరు సెలెక్ట్ అయిపోయారు, మీరు సర్టిఫికేట్లు పట్టుకురండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని. ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యోగ నియామకాలు, పోస్టులు ఇవ్వడం అనేది జరిగిందా? మొట్టమొదటిసారి లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారు. ఇక్కడేమో డిఎస్సి పరీక్ష ఇంత అద్భుతంగా నిర్వహించారు. రైట్, ఈ ప్రశ్నలతో, ఈ పరిణామాలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్. డిఎస్సి అభ్యర్థులే లోకేష్ గారికి ఒక ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయ్యా, మాకు అనుమానాలు ఉన్నాయి, ఇవి నివృత్తి చేయండి, వీటికి సమాధానం చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి, ఒక్క పదంలో అవునో కాదో సమాధానం చెప్పండి, ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పండి, అవునా కాదా అని మేము అడుగుతామంటూ ఒక 10 ప్రశ్నలు సంధించారు సార్. స్క్రీన్ పైన చూస్తున్నాం చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 10 ప్రశ్నలు లోకేష్ గారికి సంధించారు. ఈ రోజు వరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. 10కి వచ్చిన మార్కులు ఎన్నో పైన కనిపిస్తున్నాయి మీకు. 10కి వచ్చిన మార్కులు ఎన్నో చూడండి. డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అవునా కాదా సమాధానం చెప్పండి సార్ అంటున్నారు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. ఎవరైనా అడిగితే తీసుకెళ్లి జైల్లో పెడతాం, కేసులు పెడతాం, విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, సమాధానాలు మాత్రం చెప్పరు. 3,60,000 మంది, దాదాపు 3,60,000 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జీవితాలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇది. ఎవరు ప్రశ్నించకూడదు అని అంటే సరిపోదు. లోకేష్ గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మన ఇద్దరం కూర్చొని చర్చిద్దామంట. ఎక్కడ చర్చిద్దాం? నారావారిపల్లిలో మర్రి చెట్టు కింద కూర్చొనా? కాదు కదా. మొన్న నీట్ ఫలితాలకు సంబంధించి, నీట్ క్వశ్చన్ పేపర్ లీక్కి సంబంధించి ఏం జరిగింది, సిబిఐకి ఇచ్చారు. మనం ఎలాంటి తప్పు చేయకపోతే, ఎలాంటి అవకతవకలు జరగకపోతే, ఎలాంటి స్కాములకు పాల్పడకపోతే సిబిఐ విచారణకు మనం ఎందుకు అంగీకరించము, మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందామని ఎందుకు సవాల్ చేస్తున్నారు? లోకేష్ గారు వస్తారంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని చర్చించాలట. సిబిఐ విచారణకు నీట్ పరీక్ష లీకేజ్ తరువాత వెంటనే సిబిఐకి ఇచ్చారా లేదా? మరి ఎందుకు ఎవరు డిఎస్సి పైన అనుమానాలు ఉన్నప్పుడు, ఏ అవకతవకలు జరగనప్పుడు మీరు ధైర్యంగా ఎందుకు సిబిఐ విచారణకి ఇవ్వరు? ఈ ప్రశ్నలన్నీ క్లియర్గా ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి ఆ క్వశ్చన్స్ చూద్దాం సార్. 10 ప్రశ్నలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. వన్ వర్డ్ ఆన్సర్ కావాలి వీటికి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1,
డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న మీరు టాపర్ వివరాలు డేటాబేస్ నుంచి తొలగించారా లేదా? వన్ వర్డ్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 3, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ఎంపిక జాబితాలో లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, ఓ క్రీడాకారిణికి దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టారని ఆమె హైకోర్టు మెట్లు ఎక్కారా లేదా? ఎంతమంది వెళ్ళాలి సార్ హైకోర్టుకి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలంపాట పాడాడా లేదా? ఆన్సర్ చేయండి సార్, వన్ వర్డ్ ఆన్సర్. కాసేపట్లో ఆ వేలంపాట ఆడియో నేను రిలీజ్ చేస్తాను, వినిపిస్తాను మీకు. అద్భుతంగా ఉంటుంది ఆడియో, నేను వినిపిస్తా కాసేపట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసులో అందరి జాబితా పెట్టలేదంటే మతలబు ఉందా లేదా? వన్ వర్డ్ ఆన్సర్ కావాలి సార్. క్వశ్చన్ నెంబర్ 7, నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పారా లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని పెద్ద షో నిర్వహించి అందరినీ పిలిపించారు కదా, మీకు పోస్టులు రాలేదు ఎళ్ళకెళ్ళండి అని చెప్పారు. తర్వాత సర్దుకోండమ్మా మీకు పోస్టులు లేవని చెప్పారు, పిలిపించి మరి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులు పెడతామని బెదిరిస్తున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10, డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే వెన్నులో వణుకు పుట్టిన లోకేష్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాలి.